విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా రాష్ట్రానికొస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. 4:45 సిరిపురం కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుంచి 6:45 వరకు సభ జరగనుంది. సభా వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,85,000 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు భూమి పూజ చేస్తారు. 1,500 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్, 1,800 కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ, ఒడిషా పర్యటనలపై ప్రధాని మోదీ తెలుగులో పోస్ట్ చేశారు. హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాలు వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖ ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మోదీ పోస్టుకు బదులిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజల తరపున స్వాగతం పలికారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే నేటి కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని అభివర్ణించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అటు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.